సంగారెడ్డి జిల్లాలో వర్షాల కారణంగా దెబ్బతిన్న పత్తి చేనులో కూలీల ఖర్చులు కూడా వచ్చేలా లేవని పత్తిని తీయకుండానే మూగజీవాల మేతకు వదిలేసిందట ఒక రైతు. ఎంత దారుణమైన పరిస్థితి! ఈ రైతు పరిస్థితి ఏంది? ఇవాళ పంటల బీమా పథకం ఏమైంది రాష్ట్రంలో? కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది కదా, మేము పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని. ఆ గవర్నమెంట్లో లేదు, ఈ గవర్నమెంట్లో లేదు. ఎంత సమయం పడుతుంది మీకు? మీరు ఫ్యూచర్ సిటీలు, మూసీలు వీటి మీద చేసిన రివ్యూ, దాంట్లో ఒక గంట సేపు, దాంట్లో గంట 2 గంటల సమయాన్ని దీనికోసం కేటాయిస్తే ఒక పథకం తయారవుతుంది కదా, ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు రైతు భరోసాలు, రుణమాఫీలు ఇవి కాదు, వీటికంటే తక్షణం కావాల్సింది పంటల బీమా పథకం. పంట నష్టపోయిన, ఏ కారణం చేతనైనా పంట నష్టపోయిన రైతులకు మీరు మెరుగైన ప్యాకేజీ కనుక ఇవ్వగలిగితే రైతులు మళ్ళీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు, ఆత్మహత్యలు లేకుండా ఉంటాయి. ఏం దారుణం! ఇప్పుడు ఆ రైతు పరిస్థితి ఏంది? ఇగో విపత్తి నామ సంవత్సరం, విపత్తి అంటే విపత్తు నామ సంవత్సరంగా మారిపోయింది. దిగుబడి సగమైంది, మద్దతు ధర రాలే. చాలా దారుణంగా ఉన్నది. రాష్ట్రంలో రైతులకు ఈ ఏడాది విపత్తులనే మిగిల్చింది. వర్షాధార పంటల్లో ప్రధానమైన పత్తి ఈ ఏడాది 46 లక్షల ఎకరాల్లో సాగైంది. కిందటి ఏడాదితో పోలిస్తే 1,25,000 ఎకరాలు ఎక్కువ. కానీ అకాల వర్షాలు, మొంతా తుపాను ముంచేసినాయి. ఎకరానికి సగటున 12 క్వింటాల దిగుబడి రావాల్సి ఉంటే చాలా జిల్లాల్లో సగానికి సగం పడిపోయింది. కేవలం 6 క్వింటాల దిగుబడి మాత్రమే రావడం, తడిసిపోయి రంగు మారడంతో మార్కెట్లో నాణ్యత కొర్రీలు ఎదురైనాయి. క్వింటాల్కు సీసీఐ నిర్ణయించిన 8,110 రూపాయల మద్దతు ధరను పొందే గ్రేడ్ లేక ప్రైవేటు వ్యాపారులకు 6,500 నుంచి 7,000కు మధ్య అమ్ముకున్న రైతులే చాలామంది ఉన్నారు. ఎకరాకు వేల రూపాయలు ఖర్చు చేస్తే కొందరికి పెట్టుబడి కూడా రాని దుస్థితి. మనం ఆదిలాబాద్ మార్కెట్కి పోయినాం, నేను, పృథ్వీరాజ్ గారు, మేమంతా కలిసి ఆదిలాబాద్ మార్కెట్కి పోయి కూడా అక్కడ ఆ పత్తి, చాలా పెద్ద మార్కెట్ అది, రిపోర్ట్ చేయడం. అక్కడ రైతులను అడిగితే చాలా దారుణం. నాట్ ఓన్లీ పత్తి, సోయాబీన్, ఈ రైతులంతా చాలా దారుణంగా ఉన్నారు. ఈ సోయాబీన్ కూడా రంగు మారిందని కొనలేదు వాళ్ళని. దిగుబడి తగ్గింది, క్వాలిటీ తగ్గింది, తేమ శాతం ఎక్కువ ఉన్నదని ఇంకో కారణం చేత మద్దతు ధర ఇవ్వలే. ఎకరాకు 5 నుంచి 6 క్వింటాలు వస్తే ఏం చేయాలా రైతులు? దారుణం పాపం.